ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇప్పుడు నువ్వు ఒంటరివి అని బాధపడుతున్నావు కదా, అందుకే నా ఈ మాట వినమ్మా. ఈ మాట విన్నావు అంటే నీ నిర్ణయాన్ని నువ్వే మార్చుకుంటావు. కాబట్టి కాస్త నమ్మి మనస్ఫూర్తిగా ఇది విను, అన్నీ తెలుస్తాయి అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి. అలానే మనలో చాలామంది కూడా మన చుట్టూ ఎంతోమంది ఉన్న ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కల నైబర్స్ కానీ, ఇలా ఎంతమంది ఉన్నా సరే మన బాధ మనతో పాటు మన బాధని పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అనుక్షణం బాధపడుతూ ఉంటాం. ఒకరు ఉంటే బాగున్నే, ఇందరు ఉండి కూడా నేను ఒంటరిగానే ఉన్నానే అని ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి. భార్యాభర్తల బంధంలో కానివ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కానీ, ఇలా ఎక్కడైనా సరే మన ఇంట్లో ఉమ్మడి కుటుంబం అయినా సరే నాతో సరిగ్గా మాట్లాడే వాళ్ళు లేరు, లేదా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా బాబాగారే దిక్కు అని చెప్పి బాబానే నమ్ముతూ బాబాతోనే అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ కూడా ఎంత క్షోభని అనుభవిస్తున్నారో, ఎంత బాధని అనుభవిస్తున్నారో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కొంతమందికి చుట్టూ ఎంతోమంది ఉంటారు, రోజు మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ మన బాధని పంచుకోవడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి ఇంతమందిలో ఒక్కరు కూడా రారన్నమాట. నిజమే కదా? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మన చుట్టూ కూడా ఎంతమంది ఉన్నా మన బాధని, మన మాటని గౌరవించని వాళ్ళు, మన బాధని పంచుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగానే కదా అనిపిస్తుంది. అందుకే బాబాగారు ఈ రోజున ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. బిడ్డా, నీ చుట్టూ ఇప్పుడు ఎంతోమంది ఉన్నా సరే, నీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు, అత్తామామలు, నీ బంధం, నీ స్నేహం, ఇలా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా, ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఎందరు నీ చుట్టూ ఉన్నా సరే ఏదో ఎడారిలో ఉన్నట్లు, ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తున్నావు కదా. ఎవ్వరికి కనపడకుండా 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటికి పంపుతూ ఉన్నావు. బాబా, నాకు తోడుగా ఎవరూ లేరు, జీవితమంతా ఇలా నేను ఒంటరిగా జీవించాల్సిందేనా? ఎందుకు బాబా నా ఈ జీవితం? అందరిపై ప్రేమగా ఉంటున్నాను కదా, అసలు నా బంధాన్ని, నా కుటుంబాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే. మరి ఎందుకు బాబా నాతో ఎవ్వరూ కూడా ప్రేమగా ఉండడం లేదు? ఇంతమంది ఉన్న నేను ఎందుకు ఒంటరిగా ఉంటున్నాను? నా సంతానానికి, నా పిల్లలకు ఎలాంటి బాధ, కష్టం వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా నేను వెంటనే కంగారు పడిపోతూ నా పిల్లలకి ఏం కాకూడదని చెప్పి పరుగు పరుగున మీ ముందుకు వచ్చి మీ దగ్గర మొరపెట్టుకుంటున్నానే. అందరూ బాగుండాలి బాబా, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నానే. ఎవరికి ఏ బాలేకపోయినా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే ముందు వాళ్ళని రక్షించు సాయి అని మీ దగ్గర శరణు వేడుతున్నాను కదా. మరి ఎందుకు ఇంతమంది మంచి కోరుతున్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటున్నావు కదా. బిడ్డా, నువ్వు చేసే తప్పు ఇదేనమ్మా. ఇతరులపై ఎక్కువ ప్రేమను పెట్టేసుకుంటున్నావు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో, ఆ తరువాత నువ్వు ఇతరుల్ని గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోవాలి కదా. అప్పుడే కదా నీ జీవితం కూడా మారుతుంది. చెప్పు. ఇక్కడ నువ్వు చేసే పొరపాటు కూడా అదేనమ్మా. మితిమీరి అందరినీ నువ్వు ఇష్టపడడం వల్లే నువ్వు ఇలా ఒంటరివేని బాధపడుతున్నావు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని నీకు చెబుతూ ఉన్నాను కదా. మరి ఎందుకు శాశ్వతం కాని దానికోసం నువ్వు ఇలా వెంపర్లాడుతున్నావు చెప్పు. ఎందుకు ఇంతలా వాటిని తలుచుకొని బాధపడుతున్నావు? నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు బిడ్డా? ఇలా చూడమ్మా,
నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు, కాలేవు కూడా. ఎందుకు బాబా, అందరూ లేనప్పుడు నేను ఒంటరినే కదా అని అంటున్నావా? అసలు వాళ్ళతోడు నీకెందుకు చెప్పు? నేనే ఈ ప్రపంచాన్ని సైతం నా చేతులలో పట్టుకొని ఉన్నానే, నేనే నీకు తోడుగా ఉన్నాను. ఎవరైతే నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారో, ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారో, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరికి నీకు మంచి చెబుతున్నారో, ఎవరు నీకు కీడు చేస్తున్నారో, వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఎందుకంటే అమ్మా, ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతున్నారు. నేర్చుకోలేదా? తిరిగి మరలా మనల్నే బాధ పెడతారు. మంచిగా ఉండడమే నువ్వు చేసిన తప్ప అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా? అవును బిడ్డ, నేను మంచిగా ఉండమన్నానే కానీ మితిమీరిన మంచితనం పనికిరాదమ్మా. అది నీకే హాని తలపెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మితిమీరిన మంచితనం ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది అని తెలుసుకో. జీవితంలో నీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఇతరులు నేర్పే పాఠాలను నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాటిని నేర్చుకొని ఆచరించాలి. అప్పుడే కదా నీకు విజయం అనేది సొంతమవుతుంది చెప్పు. అప్పుడే కదా నువ్వు ఎలాంటి బాధ, దిగులు, భయము ఇవి ఏవీ లేకుండా హాయిగా ఉండగలవు. అర్థమవుతుందా? ఇక పైనైనా సరే నీ బాబా చెప్పినట్లు చెయ్యి. నీకు ఎవరు లేరు అనే భావనని ముందు నీ మనసులో నుంచి తొలగించేసే. నీ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించమ్మా. ఎందుకంటే తల్లి, ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు కదా. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ మానవ జన్మ ఎత్తగలిగావు. అనుకున్న వాళ్ళందరికీ ఇది కుదరదు కదా తల్లి. ఇంత గొప్ప అదృష్టాన్ని నీకోసంగా నేను తీసుకొచ్చాను. నువ్వు నీ కుటుంబం కోసం, నీ కుటుంబం సంతోషం కోసం, నీ పిల్లల శ్రేయస్సు కోసం అని చెప్పి నీ జీవితాన్నే నువ్వు వృధా చేసేసుకుంటున్నావు. అలా అని వాళ్ళని పట్టించుకోవద్దు అని నేను చెప్పడం లేదు. నిన్ను నువ్వు కూడా ప్రేమించడం నేర్చుకో. నిన్ను నువ్వు కూడా అర్థం చేసుకో. నిన్ను నువ్వు కూడా పట్టించుకోమ్మా. అప్పుడే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు చెప్పు. ఇక నువ్వు కోరే కలలన్నీ కూడా నిజమవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను. సంతోషంగా ఉండు. అన్నీ మారుతాయి, అన్నీ నెరవేరుతాయి. నీ మనసంతా ఇప్పుడు గందరగోళంగా అలజడిగా ఉంది కదా. వాటన్నిటినీ పక్కన పెట్టేసే సంతోషంగా ఉండు తల్లి. నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు, వెళ్ళేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు అని తెలుసుకో. కాబట్టి ఎప్పుడు ఒకరిపై దేనిపైన కూడా ఆశపడకు, ఆధారపడకు. నీ కాళ్లపై నువ్వు నిఠారుగా నిలువు. నీకు తోడుగా అండగా నేనున్నాను. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తుంటారు కదా. కొంతమంది డబ్బుల కోసం వేస్తుంటారు, కొంతమంది ఇతరుల్ని అవమానించడానికి, కించపరచడానికి వేస్తూ ఉంటారు. వాటిని నువ్వు నమ్మి మోసపోకు. అలా మోసపోయి జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు. అందుకే ఇకనైనా కళ్ళు తెరువు. నీ సంతోషం ఎక్కడుందో వెతుక్కో. ఏం చేస్తే నువ్వు ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలవో తెలుసుకో. ఆ పనే చేస్తే అన్నీ మారుతాయి. అలానే బిడ్డ, ఇక ఎప్పుడు కూడా నువ్వు ఒంటరివేని అనుకోవద్దమ్మా. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీకు అండగా ఉండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు. నీకు బాధ, సంతోషం ఏమొచ్చినా సరే నాతో పంచుకో. నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకో. బిడ్డ, నువ్వు నీ మిత్రులతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, బంధువులతో కానీ నీ సుఖాలను, ఆనందాలను పంచుకుంటే వాళ్ళు ఈర్ష్యపడతారు, కుళ్ళుకుంటారు. అదే నీ సాయి, నీకు ఇంకా ఆనందం వచ్చేలా చేస్తాను. నీకు సంతోషం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర చెప్తూ ఎంత సంతోషపడతావో ఆ ఆనందాన్ని ఇంకా ఇంకా నీ కళ్ళల్లో రెట్టింపు చేయడానికి నేను ఇంకా సాయి శక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాను. నీకు ఆ ఆనందాన్ని శాశ్వతంగా ఉండేలా చేయడానికి అనుక్షణం కృషి చేస్తాను. కాబట్టి నిర్మోహమాటంగా, ఎలాంటి భయము లేకుండా అన్నీ నీ సాయితో చెప్పుకో. ఎక్కడా కూడా నువ్వు తడబడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. భయపడకు. నీకు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నాకు తెలుసు.
నువ్వు అడిగిన వెంటనే చేయలేదని కంగారు పడి నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒక తండ్రిగా నా బిడ్డకు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను. ఇక కంగారు పడకుండా సంతోషంగా ఉండు తల్లి. మిగతావన్నీ నీ సాయి తండ్రి చూసుకుంటాను కదా, ఇంకెందుకు దిగులు, హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.